భవిష్యత్తులో భూమి మరియు విశ్వం ఎలా మారిపోతాయి? 30,000 సంవత్సరాలలో భూమి యొక్క కక్ష్య మార్పు చెంది భారతదేశంలో చలికాలం తీవ్రమై ఐసేజ్గా మారవచ్చు. 5 లక్షల సంవత్సరాలలో 1 కిలోమీటర్ వ్యాసమున్న ఒక గ్రహశకలం భూమిని తాకి భారీ విధ్వంసం కలిగిస్తుంది, మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుంది. 50 మిలియన్ సంవత్సరాలలో హిమాలయాలు పెరిగి భారతదేశంలో అగ్నిపర్వత విస్ఫోటనం మరియు భూకంపాలు సంభవిస్తాయి. 180 మిలియన్ సంవత్సరాలలో భూమి యొక్క తిరుగుడు నెమ్మదించి ఒక రోజుకి 25 గంటలుగా మారుతుంది. 1 బిలియన్ సంవత్సరాలలో సూర్యుని వేడి పెరిగి భూమిపై అన్ని మొక్కలు చనిపోతాయి. 5 బిలియన్ సంవత్సరాలలో సూర్యుడు ఒక ఎర్రటి రాక్షసుడిగా మారి భూమిని మింగేయవచ్చు. 150 బిలియన్ సంవత్సరాలలో అంతరిక్షం విస్తరించడంతో మిగిలిన గెలాక్సీలు చాలా దూరంగా వెళ్లిపోతాయి. మన గెలాక్సీ మాత్రమే కనిపిస్తుంది. 1,00,000 కోట్ల సంవత్సరాలలో అన్ని నక్షత్రాల ఏర్పాట్లు ఆగిపోతాయి. గ్యాస్ మేఘాలు ఖాళీ అవుతాయి. కొత్త నక్షత్రాలు ఏర్పడవు. కేవలం చీకటి అవశేషాలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు సైన్స్ 101 ఛానల్ను లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.